ఆ చెరసాల నాయకుడు. చూసారా, నిద్రపోతుంటే పౌలుకి ఆయన వచ్చి చెబుతున్నాడు, ఒక ఆయన, మీరు మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి రండి అని. ఈయన మాత్రం ఆసియా వెళ్ళాలనుకున్నాడు. కాదు ఆసియా కాదు, మా ప్రాంతానికి రండి అని. ఆసియా వెళ్ళాలంటే పరిశుద్ధాత్మదేవుడు కూడా వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు అనుకున్నాడు పౌలు. అనుకొని పడుకొని నిద్రపోతుంటే కలలో ఒక వ్యక్తి వచ్చి మా ఏరియాకి రండి, మాసిదోనియాకి రండి అని ఒక ఆయన చెప్తున్నాడు. ఆ మాట తీసుకొని ఈయన ఆసియాకి వెళ్లకుండా మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియాకి వెళ్ళేటప్పటికే మాసిదోనియాలో 3 రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. లూదియా, చిన్నది, చెరసాల నాయకుడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ 17వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికే కూడా గ్రీసు దేశంలోనికి వచ్చాడు. అక్కడ 3 పట్టణాలు తిరిగాడు ఈయన. ఈ గ్రీసు దేశంలో ఈ 17వ అధ్యాయంలో ఆ 3 పట్టణాలు కనపడుతున్నాయి. ఒకటేమో దెసలోనిక, ఇంకోటేమో బెరయ, మూడోదేమో ఏథెన్సు. మొట్టమొదటిది ఎక్కడికి వచ్చాడు? దెసలోనికాకు వచ్చాడు. అపోల్లో మీదగా, అంపిపొలి మీదగా దెసలోనికి వచ్చాడు. గ్రీసు దేశంలోకి వచ్చాడు. ఈ గ్రీసు దేశంలో ముందు దెసలోనిక దగ్గరికి వెళ్ళాడు, తర్వాత బెరియా పట్టణానికి వెళ్ళాడు, ఆ తర్వాత ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణాలకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అక్కడ రాయబడి ఉంది. మొట్టమొదట ఏ పట్టణానికి వెళ్ళాడు? దెసలోనిక పట్టణానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తున్నాను కదా, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు తప్పకుండా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఈరోజు మేము గుంటూరు వెళ్ళాం. గుంటూరు క్యాలెండర్ల కోసం వెళ్ళాం పిల్లలతో. నేను వెళ్ళి అక్కడ క్యాలెండర్ల పని ముగించుకొని వస్తున్నాం. సహజంగా డీడీ గారిని ఎక్కించుకొని వెళ్ళాం. ఈతేరు ఇటు వెళ్ళి బాపట్ల మీదుగా గుంటూరు వెళ్ళాం. సహజంగా మనం ఎప్పుడు కూడా ఇటు వెళ్తాం, కానీ ఆయన్ని ఎక్కించుకోవాలి కాబట్టి అటు వెళ్ళాం. మరలా ఆయన్ని ఎక్కడ దించాలా? ఈతేరులో దించాలా. ఈతేరులో దించాలంటే నారాకోడూరు మీదుగా రావాలా. ఇటు రావటానికి కుదరదు. కానీ ఏంటో నాకు తెలియకుండానే దేవుడు ఇటువైపుకు తిప్పాడు బండి. ఆ భోజనం కోసం అని చెప్పి భోజనం చేద్దామని ఆయన మమతా హోటల్లో శాకాహార భోజనం ఉంటుంది. నేను ఈరోజు శాకాహారమే తింటానని మమతా హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్తే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే పిల్లలు ఉండారు కాబట్టి వీళ్ళు శాకాహారం ఏమి తింటారులే అని నేను ఆలోచన చేస్తే ఏదైనా మంచి హోటల్ చూద్దామని వెళ్తుంటే కాదు మమత అంటున్నాడు ఆయన. సరే మమతా హోటల్ దగ్గరికి వచ్చాం. ఆడకు వస్తూ ఉంటే ఇటువైపు చూసా, ఇదే మమత అని. నాకు ఎందుకో బాగా అనిపించలా. సరే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి సహజంగా. నేను ఎందుకో యూటర్న్ తీసుకోవాలా, అలాగే నేరుగా వెళ్ళిపోయా. నాకు అసలు రోడ్డు తెలియదు. ఈ వెనకున్నటువంటి డీడీ గారు ఫోన్లో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. ఎటు వచ్చావు, ఎక్కడికి వచ్చావు అంటున్నాడు ఆయన. మమతా హోటల్కి తీసుకెళ్ళమంటే ఇటెటో తీసుకొచ్చావు ఏందంటున్నాడు ఆయన. సరే నేను అసలు గతుకుల రోడ్లోకి వెళ్ళిపోయింది బండి. అటు ఎందుకు వెళ్ళిందో అర్థం కాల. అసలు అటు ఎప్పుడు ఎల్లని రోడ్డు అది గుంటూరులో. ఆ గతుకుల రోడ్లో పడి ముందుకు వెళ్తున్నాం. అరే ఎటు వెళ్తున్నామంటే ఎవరికి అర్థం కాల ఎటు వెళ్తున్నాము. చివరికి మ్యాప్ పెట్టారంటే మిట్టు మ్యాప్ పెట్టాడు. మ్యాప్ పెడితే ఆ మ్యాప్లో దగ్గరగానే బైపాస్కి వచ్చేసాం. ఆ నాన్న దగ్గరికి వచ్చేసాం, నేరుగా వెళ్తే బైపాస్ వచ్చేస్తుంది అన్నాడు. అనుకోకుండా ఆ రూట్లోకి వచ్చాం. ఇటు తిరిగి ఎక్కడికి వచ్చామంటే ఇటు నారాకోడూరు మీద నుంచి రాకుండా ఇటు చిలకలూరిపేట మీద పత్తిపాడు మీద వచ్చే రూట్కి వచ్చాం. అక్కడికి వచ్చాం. ఎట్లా వచ్చామో మాకు అర్థం కాల. సరే చివరికి ఈడేమన్నాడంటే, నాన్న ఎటు చిలకలూరిపేట మీద వెళ్ళి చిలకలూరిపేటలో ఈగల్లో భోజనం చేసి వెళ్దాం. ఈగలంటే ఈగలు కాదు, ఈగలనే రెస్టారెంట్. అక్కడ భోజనం చేసి వెళ్దాం నాన్న అంటే అక్కడ తిప్పాను. ఎక్కడ బైపాస్ వైపుకు తిప్పా కారు. అట్లా బైపాస్కు తిప్పి అలా కొంచెం దూరం వెళ్ళామో లేదో ఒక అతను బైబిల్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. ఒక పాస్ గారు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడు, బైబిల్ పట్టుకొని నుంచున్నాడు. నేను ముందు అసలు గమనించలా, ఊరకట్ట చూసి వెళ్ళిపోతూ ఉంటే అతను లిఫ్ట్ అడుగుతున్నాడు. మేము కొంచెం దూరం వెళ్ళిపోయి అక్కడ ఆగా, చాలా దూరం వెళ్ళిపోయా, దాదాపు వెళ్ళిపోయి మరలా బైబిల్ ఉంది, తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడు, ఆయన పాస్ గారు అయి ఉంటాడు అని చెప్పి ఆపి వెనక్కి వచ్చా. కారు వెనక్కి కట్టని తీసుకొని వచ్చి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరండి అంటే ఆయన పాస్ గారు. నేను పాస్ గారినండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒంగోలు వెళ్ళాలండి, ఒంగోలులో నాకు పరిచర్య ఉందండి, పరిచర్యకి వెళ్ళాలన్నాడు. సరే ఎక్కండి, పాస్ గారు కదా, ఈ డీడీ గారు దాస్ గారు ఉన్నారు, వీళ్ళు కూడా పాస్టర్లు ఉన్నారు, సరే మంచిదిలే పాస్ గారు అంటున్నాడు కదా అని ఎక్కించుకున్నా. సహజంగా పాస్ గారు అంటే మనం తప్పక లిఫ్ట్ ఇస్తాం కదా.
ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కించుకున్న తర్వాత ఇక బండి స్టార్ట్ అయింది. వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా ఆయన పాటలు పాడుతున్నాడు, డీడీ గారు పాటలు పాడిస్తున్నాడు, మంచిగా పాడుతున్నాడు పాటలు. నేనుండి కొంచెం దూరం వెళ్ళాక నేను అడిగా, ఏమండి ఇప్పుడు ఒంగోలు వెళ్ళాలంటే సహజంగా బస్ స్టేషన్కి వెళ్ళాలి, బస్ స్టేషన్కి వెళ్ళి బస్ స్టేషన్లో బస్సు ఎక్కాలి, అంతే కదా. ఎవరిని లిఫ్ట్ అడిగితే ఎవరు ఇస్తారు చెప్పండి? ఒకవేళ ఎవరు మీ పరిస్థితి ఏంది? ఈ రాత్రి అంతా ఇక్కడ ఉండాలిగా, పరిచర్యకి వెళ్ళలేరుగా. కాబట్టి బస్ స్టేషన్కి వెళ్తే కదా మీరు ఒంగోలు వెళ్తారనంటే ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవండి అన్నాడు. ఏమన్నాడు? ఛార్జీకి డబ్బులు లేవండి, విశ్వాసంతో వచ్చాను ఇక్కడికి, ఏదైనా బండి వస్తుంది, బండి ఎక్కుదాం, ఒంగోలు వెళదాం అని వచ్చానండి. నిజానికి డబ్బులు లేవు, నా కూతురుకు 3 రోజుల నుంచి జ్వరం, ఆ అమ్మాయికి బిళ్ళలు ఇచ్చి అంతవరకే ఉన్నాయి, ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చాను. పరిచర్యకి వెళ్ళాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? బైపాస్కి వెళ్తే దేవుడే నడిపిస్తాడు అని విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను, మీరు ఎక్కించుకున్నారా అన్నాడు. దేవునికి స్తోత్రం. కళ్ళమ్మ నీళ్ళు తిరిగినాయి నాకు ఒకసారి. అంటే ఎందుకు తిరిగినాయి అంటే, ఆయన ఆ మాట అన్నాడు, సరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ నా ఆలోచన అంతా బ్యాక్కి వెళ్ళింది. నేను ఎటు తిరిగాను అసలు? నేను ఎటు వచ్చాను? నా కారు ఎటు తిరిగింది? అసలు కొత్త రూట్కి ఎందుకు వెళ్ళింది నా కారు? వీళ్ళేమో చెప్పలా. ఆ టైంలోని డీడీ గారికి ఫోన్ రావటం, ఆయనకు ఫోన్ రాకపోయినట్టుంటే మమతా హోటల్ దగ్గర మమ్మల్ని ఆపేసేవాడు గట్టిగా. ఆయనకు ఆ టైంలో ఫోన్ రావటం, నేను ఆ హోటల్ని తప్పించటం, అటు తిప్పి ఇటు తిప్పి వెళ్తా, నాకు అర్థం కావట్లా. కొంచెం దూరం వెళ్ళిన దాకా అసలు నేను ఎటు వెళ్తున్నానో అర్థం కాల. ఎటు వెళ్తున్నానో అర్థం కాక ఆ తర్వాత వీళ్ళని అడిగితే అప్పుడు ఏదో గతుకుల రోడ్లోకి వెళ్ళాం, అది ట్రాఫిక్ రోడ్డు, బాగా మ్యాప్ పెడితే బైపాస్ దగ్గరకు వచ్చాం. ఇదంతా ఒక్కసారి తలుచుకున్నప్పుడు ఇది దేవుడు నడిపించటం కదా, ఆ పాస్ గారి కోసమే నడిపించాడేమో అనిపించింది నాకు నిజంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన చిలకలూరిపేటలో దించి ఆయన చేత ప్రార్థన చేయించుకొని ఆయనకు వచ్చిన కానుక పెట్టి బస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టేసి రావటం జరిగింది. అంటే కొన్ని మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు, అనేక మందికి సహాయం చేయించడం కోసం మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు, మనం వెళుతున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇలా మీ జీవితాల్లో కూడా చాలా జరిగి ఉండొచ్చు. కొన్ని గుర్తుపెట్టుకుంటారు, కొన్ని గుర్తుపెట్టుకోరు. మీరు చాలా జరిగి ఉండొచ్చు మన జీవితంలో. ఇలా చాలా మన మార్గంలో వెళుతున్నప్పుడు అనుకోకుండా మనం వెళ్ళినప్పుడు చాలా ఎదురవుతూ ఉండొచ్చు మనకి. కొన్ని కీడులు మనల్ని తప్పిపోవచ్చు, కొన్ని మంచి జరగవచ్చు. ఇలా అంత పరిశుద్ధాత్మని యొక్క నడిపింపంటి, ప్రాముఖ్యంగా తన బిడ్డలని ఆయన నడిపించే విధానం. దేవునికి స్తోత్రం. చిన్న ఉదాహరణ ఈరోజు జరిగింది. ఇక్కడ అపోస్తల కార్యాల్లో పౌలు జీవితం మనం చూస్తే, పౌలు నడిపింపు మనం చూస్తే అండి, ఆయన అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలుడైన పౌల్ని. ఆ ప్రాంతాలు అలా 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 తిప్పుకుంటా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. గత రాత్రి చూసాం, మాసిదోనియాకు తీసుకెళ్ళి 3 రక్షణ పొందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఈరోజు ఈ 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, 3 పట్టణాలకు వెళ్ళాడు, 3 ఊర్లకు వెళ్ళాడు. 3 ఊర్లలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడు. అనేక మంది విశ్వసించారు, బాప్తిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం.